హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రెండ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్. ఇప్పుడు డ్రెస్సెస్లో అంతకుముందు డ్రెస్ మనం అనార్కలి అవన్నీ చెప్పుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఏలైన్ అయిపోయింది. ఇప్పుడు ఆలియా కట్ ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఆలియా కట్ అనేది ఈ మోడల్ వస్తుంది. ఇట్లా ఆలియా కట్ వీ షేప్ వస్తుంది. వీ షేప్ అయినా పెట్టుకోవచ్చు, సంథింగ్ రౌండ్ పెట్టుకోవచ్చు, కాలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వీ బాగా ఫాస్ట్ చెప్తుంది. వీళ్ళకి చెప్తున్నా అండి ఈ షేప్ను ఆలియా కట్ అంటే బ్యాక్ మాత్రం స్ట్రైట్ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇలా ఉంటుంది. ఫ్రంట్ మాత్రమే ఇప్పుడు ఇది చెప్తుందండి. ఫస్ట్ మనం బాడీ తీసుకోవాలి. మనం ఫస్ట్ బాడీ లెంత్ ఎంత 15 చెప్పిన కదా. బాడీ లెంత్ 15 14 సారీ 14 + 1 15. ఫస్ట్ బాడీ తీసుకుంటున్నాం 15 14 + 1 15. దీనికి వీ షేప్ కదా. వీ షేప్కి ఏమిటంటే వీ ఫుల్ ఉన్నప్పుడు షోల్డర్లో -1 చేయాలి. షోల్డర్లో -1 చేస్తే ఎంత అవుతుంది? 1 చేస్తే 14/2 7. కొన్ని నెక్స్ట్ ప్రకారం పెంచాల్సి వస్తాయి, కొన్ని నెక్స్ట్ ప్రకారం తగ్గించాల్సి వస్తుంది. ఇది 3. ఇది ఫ్రంట్ వి, బ్యాక్ వి. ఇది మాత్రం బ్యాక్ హై కూడా పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అది. ఇది ఎంతండి? ఇది ఖర్చులకు 675కి +1 చేయాలి. దీనికి కూడా 725. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదే అండి ప్యాటర్న్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ అది సేమ్. ఇక్కడ వేస్ట్ ఎంత? 25. దీనికి మాత్రం +2 చేయాలి. +2 27 అంటే 675. ఎందుకంటే కండిషన్ కనుక ఐడియా ఉంది. +1 టక్స్. ఇది విడివిడిగా బాడీ వేరే, ఇది వేరే. ఇది కంపల్సరీ తీయాలి. ఇది మాత్రం తీయకుండా మాత్రం షేప్ అవుట్ అవుతుంది. వి షేప్. వి కంపల్సరీ 9 ఉండాలండి. బ్యాక్ 11 పెట్టుకోవచ్చు, మన ఇష్టం. డిపెండ్స్, బ్యాక్ అనేది డిపెండ్స్. బ్యాక్ సేమ్ ఉంటుంది. ఫ్రంట్ ఇట్లా మారుతుంది చూడండి. ఇది ఫ్రంట్, ఇది 5 ఇంచెస్. నువ్వు 5 కూర్చోండి. 5 వచ్చి ఈ షేప్. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఇది కాదు, సేమ్ వచ్చిందా చూడండి. సేమ్. ఇది కట్ అయిపోతుంది. బ్యాక్ బాగుంటుంది, ఫ్రంట్ ఒకటే బాగుంటుంది. ఇది ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎంత కట్ చేస్తున్నాక మనం ప్రిన్సెస్ కూడా ఇది ఎక్కండిగా. వచ్చిందా? ఇది సేమ్ చూడండి, సేమ్. ఇది బ్యాక్ కొంచెం పెద్దగా. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఇలా కాలర్ పెన్సిల్స్ కూడా పెట్టుకోవచ్చు, అది డిపెండ్స్. అది ప్రిన్సెస్ కూడా పెట్టుకోవచ్చు, డిపెండ్స్. అది ఇప్పుడు ఇది అయిపోయింది. లెంత్ ఎంత? 45 అనుకో. ఫస్ట్ 45 అనుకుంటే మనం ఇది 15 తీసుకున్నాం. ఇది -5 అయింది కదా. 40 ఫస్ట్ 45 -15 పోతే ఎంత? 30 ఉంటుంది. ఇక్కడ 5 ఇంచెస్ మైనస్ అయింది కదా మనకి ఈ కట్టుకు. దానికి మళ్ళీ +5 35 తీసుకోవాలి. అదే ఇది ఫ్రంట్. బ్యాక్ 45 -15 30 వేసుకుంటుంది. ఇంకేం పెంచేది, ఎందుకంటే బ్యాక్ ఏమైనా కట్ చేయలేదు కదా ఇక్కడ మనం. దాని ప్రకారం 35 లెంత్ తీసుకోవాలి, 30 లెంత్ తీసుకోవాలి. ఇది మాత్రం జాగ్రత్త తీసుకోనండి.
35. చూడండి 35 చూడండి. ఒకటి 35 ఎందుకంటే మనం అది ఈ షేప్ పోయింది కదా. ఇది ఫ్రంట్ పార్ట్ 38 చూడండి 30. ఈ జాగ్రత్త తీసుకోండి, ఆలోచించి తీసుకోవాలి, ఆలోచించుకొని ఏం తీసుకోవద్దు. ఇది బ్యాక్ పార్ట్. ఇది మిడిల్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. ఇది కూర్చోబెడుతుందండి, ఒక్క దగ్గర కూర్చోబెట్టిన పర్లే, ఎక్కడ పెట్టిన పర్లే, అది మన ఇష్టం. ఇలా బ్యాక్ పార్ట్కి ఇది వస్తుంది. బ్యాక్ స్ట్రైట్ వచ్చింది చూడండి. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం మనం లెంత్. ఇది 30 లెంత్. ఇది 35. ఎందుకంటే మనకి ఇది పోయింది కదా, అందుకే 30. ఈ పార్ట్ పోయింది కదా మనకి. ఇది వేసేటప్పుడు ఫస్ట్ ఇది ఫినిషింగ్ చేయాలి, మొత్తం ఇదంతా ఫినిషింగ్ చేయాలి మనం. అది పైపింగ్ ఇస్తావా వాళ్ళతో లేస్ ఇస్తావా డిపెండ్స్. అది ఈ ఫినిషింగ్ ఇచ్చినాక ఇక్కడ మనం చేసుకోవాలి. ఇట్లా పెట్టాలండి. ఇక్కడ చూసుకోవాలి మనం ఫస్ట్. మిడిల్ పార్ట్ ఇక్కడ చూసుకోవాలి మనం ఫస్ట్. చిన్నది ఇక్కడ పెట్టుకోవాలి మనం. చూడండి ఈ పైనుంచి పెట్టుకోవాలి. ఇట్లా ఇది ఫినిషింగ్ ఇచ్చేసాక పైనుంచి వస్తుంది. ఇక్కడ ఇట్లా పిన్ పెడుతున్నా. దీనికి ఇది ఎంత పోతుంది మనకు. ఇట్లా బైక్ వెళ్ళిపోతే ఇది కట్ చేసాను మనం 5 ఇంచెస్. చూడండి దీనికి హైట్ సేమ్ ఉండదు. చూడండి సేమ్ వచ్చింది హైట్. సేమ్ వచ్చిందండి. ఇది 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 ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంట్ అనేది ఇలా వస్తుంది, బ్యాక్ అనేది స్ట్రేట్ వస్తుంది. చూడండి షేప్ ఎలా వచ్చింది. ఇది ఆలేకండి. ఇప్పుడు బాగా నడుస్తుందండి, ట్రెండ్ బాగా అయిందండి ఇప్పుడు ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. మీ శ్రీలత.